హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ చట్నీ అయితే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. అయితే ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూపించేస్తాను. ఫస్ట్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, ఇంకా వెల్లుల్లిపాయలు ఈ విధంగా బాగా వాష్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుని కదా అవి యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఈ చట్నీ అయితే 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గాన. టమాటాలు, ఉల్లిపాయలు ఉంటే చాలు ఇంట్లోని. నెక్స్ట్ ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం పసుపు, చింతపండు కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి. తర్వాత కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవడమే. చూసారా, మెత్తగా మిక్సీ అయిపోయింది కదా. ఇప్పుడైతే దీనికి చట్నీకి పోపు పెట్టేసుకుందాం. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందంతా కూడా కొంచెం వాటర్ వేసుకొని పోపు వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అద్భుతమైన చట్నీ రెడీ.